హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ కిచెన్. ఈరోజు ట్రెడిషనల్ పచ్చడి అదేనండి మ్యాంగో పికిల్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మంచి మ్యాంగోస్ అండి. తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్‌లో మనకు అందరికీ ఇష్టమైన పచ్చడి ఆవకాయ పచ్చడి. ఆవకాయ, మామిడికాయ ఆవకాయ పచ్చడి ఎంత బావుంటుందో ముద్దపప్పులోకి ఏసుకొని తింటే అది ఎంత టేస్టీగా ఉంటుందో. చిన్నప్పుడు అందరం కూడా సమ్మర్ రాగానే ఆవురావురని ఎదురు చూసే పికిల్ ఏంటంటే మ్యాంగో పికిల్. అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి సరదాగా ఎంచక్కా పిల్లలందరూ కుటుంబ సమేతంగా ఒకరు అది అందిస్తుంటారు, ఒకరు ఇంకొకటి అందిస్తుంటారు. ఎంతో నిష్టగా, శుభ్రంగా మన సంస్కృతి ఉట్టిపడే మంచి పికిల్ ఏదయ్యా అంటే మ్యాంగో పికిల్. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సరదాగా చేసుకొని అది అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో మీ ముందు నేను చూపిస్తాను. మన మ్యాంగో పికిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, పుల్లటి మ్యాంగో ముక్కలు నేను ఒక 20 కాయలు తీసుకున్నాను. దానికి కావాల్సిన అల్లము, వెల్లుల్లి చక్కగా కడుక్కొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఆవ నూనె, నువ్వుల నూనె, ఆవపొడి, సాల్ట్, 3 మ్యాంగోస్, కారం. మనము మ్యాంగో పికిల్ ఎట్లా పెట్టుకోవాలి అనంటే, కాస్త నేను నువ్వుల నూనె తీసుకున్నా. నువ్వుల నూనె కాస్త ఈ ఈ బేషన్‌లో వేసుకున్నా. తీసుకొని దాంట్లోకి కాస్త ఒక స్పూన్ పసుపు వేసుకున్నా. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని దీనిలోకి మ్యాంగో పికిల్స్ని మ్యాంగో ముక్కలన్నింటినీ చక్కగా దీంట్లోకి వేసుకొని ఈ నూనెలోకి డిప్ చేసుకొని తర్వాత మనము పక్కకు తీసుకుంటే కాయలు పచ్చళ్ళు గట్టిగా ఉంటాయి, మెత్తబడవు. మంచిగా చాలా రోజుల వరకు కూడా ఇప్పుడైతే ఎలా కరకరలాడుతున్నాయో పచ్చళ్ళలో కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటాయి. కాయలన్నింటినీ నూనెలో డిప్ చేసుకొని నేను పక్కకి వేసుకుంటున్నా. ఇలాగే కాయలన్నింటినీ కూడా ఈ నూనెలో డిప్ చేసుకొని పక్కకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా నూనెలో కొంచెం పసుపు వేసుకొని దాంట్లో డిప్ చేసుకొని కాయలన్నింటిని కూడా ఇలా పచ్చడి కలుపుకునేటందుకు మంచి వెడల్పాటి ఒక బేసిన్ తీసుకొని దాంట్లోకి వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి కారం తగినంత ఉప్పు, తర్వాత తగినంత ఆవ పొడి, ఆ తర్వాత దీనికి చక్కగా కాస్త మనము నూనెలో ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అడిషనల్గా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా కాస్త టేస్ట్ కొరకు మెంతి పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొన్ని ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని వెల్లిపాయలు నేను మంచిగా నూనెలో వేసి కాసేపు ఇవి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా. తర్వాత దించేసేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను, కాస్త పచ్చివాసన పోయేటట్టుగా ఇదే ఆయిల్లో. ఇప్పుడు ఈ విధంగా నేను తాలింపు కూడా పెట్టుకున్నా. దీంట్లో కాస్త ఆవాలు వెల్లుల్లి వేసి అదే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసి పచ్చివాసన వెళ్ళే వరకు కాసేపు ఫ్రై చేసిన. సో ఇది రెడీగా ఉంది. ఇది పూర్తిగా చల్లారేలోపు ఇప్పుడు ఈ ముక్కలోకి
కాస్త పసుపు ఆయిల్లో డిప్ చేసుకొని వేసుకున్న ఈ ముక్కలకు తగినంత ఏం వేసుకుందాం. ఫస్ట్ పసుపు అయితే ఆల్రెడీ వేసుకున్నాము. దీనిలోకి ఆవపొడి దాదాపు 1/2 kg ఆవపొడిని వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు, ఒక 1/2 kg కంటే ఎక్కువనే 1/2 kg వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి కొంచెం మెంతి పొడి, మెంతులు కూడా వేసుకుంటే కొన్ని మెంతులు కూడా వేసుకుందాము. టేస్ట్ కొరకు కొన్ని మెంతులు, తర్వాత కాస్త మెంతి పొడి, ఆ తర్వాత దీంట్లోకి తగినంత 3 మ్యాంగోస్ కారం, అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇవి పచ్చళ్ళలోకి తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. చాలా మందికి ఇష్టము. వెల్లుల్లి ఎంత మంచిగా తింటే అంత మంచిది. ఎందుకంటే వెల్లుల్లి మనకు హార్ట్కి చాలా మంచిది. కూరగాయ పచ్చళ్ళు వాటిల్లో దోషం వెళ్ళాలంటే ఈ వెల్లుల్లి రెబ్బలు మంచివి. అదేవిధంగా దీనిలోకి నేను పచ్చి శనగలు కూడా, ఇవి నానితే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చడి చాలా బాగా కూడా ఉంటుంది. సో మంచిగా తుడిచి ఇవి వీటిల్లో ఏ దోషం లేకుండా వేసుకోవాలి. పచ్చడి పెట్టేటప్పుడు ఎలాంటి తడి అనేది ఉండకుండా. ఇప్పుడు వీటిని చూడండి చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఇక్కడ నూనె ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని కూడా చల్లారినాక దీంట్లోకి వేసుకోవాలి. అప్పటి వరకు ఈ విధంగా దీన్ని చక్కగా ముక్కల్ని కలుపుకోవాలి. ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. ఇప్పుడు మంచిగా కలపాల, మొత్తం కలిపి జాడిలోకి వెతుకుంటే ఇంకా మనకు మ్యాంగో పికిల్ అయిపోయినట్టే. ఇంకొంచెం నూనె పైనుంచి పోసుకుందాము. కారం తక్కువైతే 3 days తర్వాత కారం తక్కువైతే కారము, సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ చూసాక. అప్పటి వరకు ఇది చక్కగా జాడీలోకి ఎత్తి పెట్టుకొని మంచి వైట్ క్లాత్ తోటి ఏ దోషం లేకుండా చక్కగా కట్టుకొని మంచిగా శుభ్రమైన ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. 3 days తర్వాత మళ్ళా పచ్చడి తీసి కలపాలి. మ్యాంగో పికిల్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చక్క అన్నీ వేసేసామండి. మ్యాంగో పికిల్ రెడీ అయినట్టే. ఈ సమ్మర్కి చక్కగా మ్యాంగో పికిల్ పెట్టేసుకున్నాము. ఇది ఒక సంవత్సరం వరకు కూడా మనకు అన్ని పచ్చళ్ళలోకి ఉప్మా చేసుకున్న తర్వాత వైట్ రైస్ ఏ కర్రీస్ బోర్ కొట్టినా మనం ఈ మ్యాంగో పికిల్ తోటి ఇట్టే తినేయచ్చు. వేడి వేడి అన్నం చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పికిల్ మొత్తం చిన్న జాడి దీని నిండా అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా మిగిలింది.
ఇంకా ఆఖరి ఘట్టానికి వచ్చేసాము. పచ్చడి అంతా తీసేసా. ఇప్పుడు వేడి వేడి అన్నము ఈ దీంట్లో వేసుకొని తినడం అంటే ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ దీని కొరకే ఎదురు చూస్తాం కదా. సరే, మేము కూడా ఎప్పుడెప్పుడు మంచిగా ఊడ్చుకొని చక్కగా నెయ్యి వేసుకొని తినాలి అని ఉంది. సో చూడండి, త్రీ మ్యాంగోస్ కారం కదా, ఎంత రెడ్గా ఉన్నదో చూడండి. వేడి వేడి అన్నం దీంట్లోకి నెయ్యి కూడా వేస్తున్నా. ఎంత బాగుందంటే, ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టినా కూడా ఈ మ్యాంగో పచ్చడి కింద అన్నీ తక్కువే. అసలు అంత చక్క ఫ్లేవర్ తోటి అసలు ఆ ఫ్లేవర్ ఇట్లా వచ్చేస్తుంది. ఆవపొడి ఫ్లేవరు, మామిడికాయ పులుపు, మంచి కారము, ఎంత బాగుందండి. ఇంకేం ఆలస్యం, మీరేం చక్క అందరూ కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుని ఎంజాయ్ చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.